రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నదిలో వరద మరలా మొదలైంది. దీని మీద మనం నిన్న కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కృష్ణా నదిలో వరద మరొకసారి ప్రవాహం పెరగడం మొదలైంది. అల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద మొదలైంది. నారాయణపూర్కి చేరింది, జూరాలకు చేరబోతా ఉంది. జూరాల నుంచి శ్రీశైలం ఆల్రెడీ ఫుల్ ట్యాంక్లో ఉంది కాబట్టి నాగార్జున సాగర్కి. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద ప్రవాహం ఉంది, రాబోయే రోజుల్లో ఎంత పెరగబోతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి తాజాగా 68,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. వచ్చిన ఫ్లడ్ మొత్తం అవుట్ఫ్లో అంటే నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఫుల్ ట్యాంక్లో ఉంది. ఆ కెనాల్స్ కూడా నీరు రిలీజ్ చేస్తున్నా కూడా వచ్చిన వరద మొత్తాన్ని వదలాల్సిన పరిస్థితి ఉంది. ఇక నారాయణపూర్కి 68,000 క్యూసెక్లు వస్తూ ఉంటే 68,500 క్యూసెక్ల వరదను జూరాలకు రిలీజ్ చేశారు. ఆ నారాయణపూర్ డ్యామ్ మొత్తం కలిపిన 37 టీఎంసీలు, ఇప్పటికే 35 టీఎంసీలు ఉంది. కేవలం ఫ్లడ్ క్వశ్చన్ కోసం ఆ గ్యాప్ ఉంచుకున్నారు. జూరాల ప్రాజెక్టుకి ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 70,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్లు, గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 45,000 క్యూసెక్కులు, మొత్తం మీద జూరాల నుంచి నాగార్జున సాగర్కి శ్రీశైలం ప్రాజెక్టుకి 75,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి ఫ్లడ్ మరలా మొదలైంది. ప్రస్తుతం తుంగభద్రకి ఇన్ఫ్లో 38,000 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన వరద మొత్తం అవుట్ఫ్లోగా ఉంది. అది సుంకేశ్వరం దాటుకొని శ్రీశైలం చేరాల్సి ఉంది. ఎందుకంటే మధ్యలో ఒకసారి ఫ్లడ్ పూర్తిగా తగ్గిపోయింది. మరలా ఇప్పుడే వర్షాలు పడుతూ ఉన్నాయి, మరలా మొదలైంది. ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం కనుక నీటి నిల్వలు మనం పరిశీలించినట్లయితే 885 అడుగుల కెపాసిటీ కాను శ్రీశైలంలో ప్రస్తుతం 881 అడుగుల ఫ్లడ్ వాటర్ లెవెల్ ఉంది. 215.8 టీఎంసీల కెపాసిటీ కాను ప్రస్తుతం శ్రీశైలంలో 197 టీఎంసీల జలాలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32,000 క్యూసెక్కులు, లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు, మొత్తం మీద ఒక 67,000 క్యూసెక్కుల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ద్వారా ప్రస్తుతానికైతే 3 పంపులు ఆన్ చేశారు. ఈరోజు మరో 2 పంపులు ఆన్ చేస్తారు. మరలా 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మరో 2 పంపులు ఆన్ చేస్తారు. ఈ విధంగా రాబోయే 5-6 రోజుల్లో హంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా 3,850 క్యూసెక్కుల ఫ్లడ్ని కరువు ప్రాంతాలకి తరలించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ వైపు ఉన్నటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్, భీమా, కల్వకుర్తి, కోయల్ సాగర్ అవి అన్నీ కలిపి ఒక 6,000 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రాంతాలకి. మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ వాటర్లో కూడా ఒక 30,000 క్యూసెక్కుల దాకా యూసేజ్ ఉంది. ఇక పవర్ హౌస్ ద్వారా ఒక 65,000 క్యూసెక్కులు, అంటే శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కుల వరద అవుట్ఫ్లో ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతిరోజు 8 నుంచి 10 టీఎంసీల వరకు జలాలు తగ్గిపోతా ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి ఇక ఈ రోజు నుంచి మరలా వరద మొదలవుతుంది కాబట్టి మరలా శ్రీశైలం ప్రాజెక్టులో ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 850 అడుగుల కన్నా తక్కువ తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. జల విద్యుత్ ఉత్పత్తికి ఆపే అవకాశమే లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆపదు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనుక మనం పరిశీలించినట్లయితే 595 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 560 అడుగుల జలాలు చేరాయి. మొత్తం 312 టీఎంసీల కెపాసిటీ, 220 టీఎంసీలు జలాలు చేరాయి. ఇంకా 90 టీఎంసీల వరకు గ్యాప్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఒక 7-8 టీఎంసీలు మాత్రమే వచ్చి చేరుతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరో వారం 10 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా దాదాపుగా ఒక 300 టీఎంసీల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో 3,900 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,350 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ కుడికాల ద్వారా 4,000 క్యూసెక్కులు తాగునీటి కోసం రిలీజ్ చేశారు. మొత్తం మీద నాగార్జున సాగర్ అవుట్ఫ్లో కూడా ఒక 9,000 క్యూసెక్కుల దాకా ఉంది.
ఇక అక్కడి నుంచి మనం పులిచింతల ప్రాజెక్టు కనుక మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీ అయితే అందులో 17.5 టీఎంసీలే ఉన్నాయి. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి ప్రతిరోజు ఒక 6,000 క్యూసెక్కులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పట్టిసీమ ద్వారా ఒక 7,000 క్యూసెక్కులు లిఫ్ట్ చేసి మొత్తం 13,000 క్యూసెక్కుల వరదని ప్రకాశం బ్యారేజీలో అన్ని కాలువలకి రిలీజ్ చేశారు. ప్రకాశం ఈ కృష్ణా డెల్టాలో దాదాపుగా 12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇక వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి రాబోయే 10 రోజుల్లోనే వరి నాట్లు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కృష్ణా డెల్టాకి అయితే నీటికి ఎలాంటి సమస్య లేదు. ఒకవైపు పట్టిసీమ ఉంది, పులిచింత ప్రాజెక్టులో కూడా వాటర్ ఉంది. అవసరమైతే నాగార్జున సాగర్ నుంచి కొంత డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈరోజు సాయంత్రానికి వరద పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్మట్టి దగ్గర మొదలైన వరద శ్రీశైలం ప్రాజెక్టుకి ఎప్పుడు చేరబోతా ఉంది. ఆ చేరిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.